దేవుని వలన ప్రభు యేసుక్రీస్తు వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య భాగము ఆ, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చదువుతానండి. వర్తనుడు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులగుదురు. యథార్థ వర్తనుడగు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులగుదురు అనేటి కార్యం చూస్తున్నాం. ఇక్కడ మరి తల్లిదండ్రుల యొక్క మరి కార్యములు పిల్లల ఎడల ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది. లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే భయభక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు, ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక మంచి తండ్రి ఏ విధంగా ఉంటాడు అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ మరి కీర్తనకర్త రాస్తుంటాడు. వీటిలో మరి మొట్టమొదటిగా మనం కొన్ని ఆ విషయాలే దీంట్లో మరి 20వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే 3వ వచనంలో ఏమంటాడంటే, కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, ఎప్పుడైన ప్రతివాడు పూర్ణే కోరుకొనును. మొట్టమొదటిగా ఈ మరి జ్ఞానవంతుడైనటువంటి లేక ఒక మంచి తండ్రి అనేటువంటి వాడు ఎట్లాగుంటాడంట, మరి కలహమునకు దూరంగా ఉంటాడు అనేటువంటి కార్యం. కలహం రేపుకునే దానికి లేక కొట్లాటకు పోరాటానికి దూరంగా ఉంటాడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి మనకు బయలుపరచబడుతుంది అన్నమాట. మన జీవితాల్లో ఈ కార్యము జ్ఞాపం పెట్టుకోవాలా. అదే 29వ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్తాడు. 29వ అధ్యాయము సామెతల గ్రంథం, బుద్ధిహీనుడు తన కోపమంతయు కనపరచును, జ్ఞానము గలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండును. కాబట్టి జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దాన్ని చూపకుండుట అనేటువంటిది ఒక మంచి మరి గుణలక్షణంగా ఇక్కడ చెప్పబడుతుంది. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. కాబట్టి కోపము రేపకుండా వారిని ఎట్లాగ పెంచాలంట, ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచాలి. అది సరైనటువంటి మరి ఆ, మంచి తండ్రికి ఉండవలసిన గుణలక్షణం. రైట్, మొట్టమొదటిగా అది. కాబట్టి ఓర్పు కలిగిన వాడు ఉండాలా. అట్లాగే అక్కడ ఏం జరుగుతుంటుంది, అక్కడ చూస్తే మరి పోరాటాలు ఉండకూడదు. రెండవదిగా అదే 4వ వచనంలో 20వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించడు, విచారించి వచ్చినప్పుడు వానికి ఏమీ దొరకదు. కాబట్టి ఇక్కడ సోమరితనము అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. అయితే మంచి తండ్రి ఎట్లాగుంటాడంటే సోమతనము లేనివాడుగా ఉంటాడు, హార్డ్ వర్కింగ్ మ్యాన్ అనేటువంటి కార్యం. కాబట్టి దాని కొరకే మనం చూస్తున్నాము కీర్తనల గ్రంథము 128వ అధ్యాయములో, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కాబట్టి ఎవరు ధన్యుడు? మరి చేతుల కష్టార్జితము, సోమరితనం లేకుండా కష్టపడి మరి తన పిల్లల కొరకై ప్రయాసపడేటువంటి వాడే మంచి తండ్రి అనేటువంటి కార్యాన్ని ఇక్కడ. కాబట్టి దేవుడు అటువంటి వారిని ఆశీర్వదించి వాళ్ళు ధన్యులు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు చెప్పేవాడుగా చూస్తుంటాం అన్నమాట. మరి మూడవదిగా మనం గమనిస్తుంటున్నాము అదే సామెతలు 20వ అధ్యాయము 5వ వచనములో గమనించినట్లయితే, నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దాని పైకి చేదుకొనును. వివేకము కలిగిన వాడు దాని పైకి చేదుకొను అంటే అర్థం ఏంటి? వివేకము కలిగిన వాడు హృదయాలోచనలు ఎరిగేవాడు ఉంటాడు అనమాట. అంటే గుడ్ లిసనర్, బాగా వినేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి వినుట అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైంది అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ మనకు బయలుపరచబడుతున్నది. అందుకొరకే ఏమంటాడు రోమీలకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి ఎవరిని గురించి వినాలా? యేసుక్రీస్తు గురించినటువంటి మాట ద్వారా మనకి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అందుకే యాకోబు ఏమంటాడంటే, చూడండి, మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో ఇక్కడ చెప్పబడే మాట ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపగించుటకు నిదానించువాడునే ఉండవలను. కాబట్టి వినుటకు వేగిరపడాల, మాట్లాడుటకు నిదానించాల. అంటే
జాగ్రత్తగా వినువాడై ఉంటున్నాడు అనమాట. కాబట్టి ఒక మంచి తండ్రి యొక్క గుణలక్షణము మరి చూసినట్లయితే మొట్టమొదటిగా కలహం రేపని వాడిగా ఉంటున్నాడు. అంటే రెండవదిగా చూసినట్లయితే మంచి కష్టపడి పనిచేసేవాడుగా ఉంటున్నాడు. మరి అదేవిధంగా మూడవదిగా మనకు కనిపించిన బాగా ఆలోచించేవాడుగా వినేవాడుగా ఉంటున్నాడు అంటున్నాడు. అంత మాత్రం కాకుండా అదే 20 అధ్యాయంలో ఇంకొక మాట చెప్తాడు చూడండి. మరి ఆరో వచనం, ఆరో వచనంలో ఏమంటాడంటే ఇక్కడ రైట్, దయచూపు దయచూపు వారిని కలుసుకున్నట్టుకు అనేకులకు తటస్థించును, నమ్ముదగిన నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడడు. కాబట్టి దయచూపుట అనేటువంటి వాడిని కలుసుకున్నట్టు అనేకులకు తటస్థించును కానీ నమ్ముకొనదు. కాబట్టి ఎవరు నమ్ముకొన ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ అనేటువంటి కార్యం. కాబట్టి నమ్ముకొనదగినటువంటి యొక్క స్నేహితుడు అనేటువంటిది. అందుకొరకు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే మరి లూకాసు వార్త 11వ అధ్యాయంలో 5వ వచనములో, మరియు ఆయన వారితో ఇట్లా మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదిలిము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని చెప్పినాడలా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒక స్నేహితుడు మరి తన యొద్దకు వచ్చినప్పుడు అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి కానీ గాక అంటే తాను తన ఇంటిని విడిచి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర తన స్నేహితుని కొరకే అడుగుతుంటున్నాడు. అంటే ఎంత నమ్మకమైనటువంటి ఒక స్నేహితుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇతరుల కొరకు మనం ప్రార్థించే విషయంలో కూడా నమ్మకం కలిగిన వాళ్ళు ఉండాలి. అంటే ఒక స్నేహితుని ఆదరించే దాని కొరకై మరి అంటే ఏ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్, నమ్మకమైన స్నేహితుడిగా ఉంటాడు ఎవరు, మంచి తండ్రి అనేటువంటి వాడు. అట్లాగే మనం చూస్తుంటాము మరి 7వ వచనంలో గమనించినట్లయితే 20వ అధ్యాయము 7వ వచనంలో ఏం చెప్పకూడదు ఇక్కడ, యథార్థవర్తనుని నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు, యథార్థముగా ప్రవర్తించేటువంటి నీతిమంతుని యొక్క పిల్లలు. ఈ విధంగా ఆ తండ్రి ప్రవర్తించడం ద్వారా పిల్లలకు ఏం జరుగుతుందంట, మరి వారు ధన్యులు అంటున్నాడు. ఎట్లాగా ధన్యులు అనేటువంటి కార్యాన్ని కీర్తనల గ్రంథం 37వ అధ్యాయంలో ఒక మాట చెప్తాం చూడండి. 37వ అధ్యాయం 25వ వచనం, నేను చిన్నవాడనే ఇంటిని ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడగొట్ట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాలురై అప్పిచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆ తల్లిదండ్రులు, తండ్రి లేక తల్లిదండ్రులు అనేటువంటి వారు మరి నమ్మకమైన వారు ఉన్నట్లయితే పిల్లలు ఏ విధంగా ఆశీర్వదించబడతారనే కార్యాన్ని ఇక్కడ కీర్తనకర్త తన సొంత అనుభవంలో చెప్తున్నాడు. నీతివంతుని యొక్క పిల్లలు ఉంటున్నారు కానీ వారు ఎప్పుడే కానీ మరి విడవబొట్ట నేను చూడలేదంటాడు, వాళ్ళు బిచ్చమెత్తి నేను చూడలేదు. ఎందుకంటే వారికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టే అటువంటి వారికి సహాయం చేసే యథార్థవర్తనుని యొక్క పిల్లలు ధన్యులవుతారు అంటున్నాడు అనమాట. కాబట్టి ఒక మంచి తండ్రి లేకపోతే ఒక క్రైస్తవ తండ్రి లేక ఒక విశ్వాసమైన తండ్రి మరి ఇటువంటి గుణగణాలు కలిగిన వాడుగా ఉంటాడు. ఆ విధంగా ఉండుటకు మరి ప్రభు